హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం తూర్పు చాళుక్యులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. తూర్పు చాళుక్యులు అనేది మనకి గ్రూప్ 2లో చాలా ఇంపార్టెంట్ మనకి, అంటే ఏపీ హిస్టరీలో భాగంగా. మరి ఏపీ హిస్టరీ ఎందుకంటే మనకి ఏపీ గ్రూప్ 2లో మనకి మెయిన్స్లో 75 మార్కుల పేపర్ ఇది. సో ఈ పేపర్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మొన్న గ్రూప్ 2 రిజల్ట్స్ మనం ఆల్రెడీ చూసాము. గ్రూప్ 2 రిజల్ట్ కూడా వచ్చింది. చాలామంది దగ్గరలో వచ్చి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్, అందులో భాగంగా మనం కొంచెం బూస్టప్ అనేది ఇవ్వడం కోసం ఏపీ హిస్టరీ క్లాస్ అనేది నేను ఈరోజు పెడుతున్నాను. చాలామంది నాకు యాప్లో మెసేజ్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్లో కూడా మనం మెసేజ్ చేస్తారనమాట, కామెంట్ బాక్స్లో ఉన్నాయి. సో అందుకనే ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్ చేస్తాను. నేను ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తాను రెగ్యులర్గా. మరి మన బాలు ఐక్యూ యాప్లో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో మన యాప్లో ఏంటంటే ప్రిలిమినరీ కోర్స్ ఉంది. అంటే ప్రిలిమినరీలో మనకి 5 సబ్జెక్టులు ఇచ్చారు కదా మనకి, ఏవైతే సోషియాలజీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఏవైతే ఉన్నాయో ఆ కోర్స్ ఉందన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మెయిన్స్ విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఏపీ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి ఆల్రెడీ ఉంది, అలాగే ఎకానమీ సపరేట్ కోర్స్ ఉంది. మీరు కనుక లాంగ్ టర్మ్ కోర్స్ కావాలనుకుంటే 2500 ఉందన్నమాట దాని వాల్యూ. లాంగ్ టర్మ్ కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంది, టెస్ట్ సిరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్ట్ యువర్ గ్రూప్ 2 ప్రిపరేషన్ విత్ బాలు ఐక్యూ. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. త్యాగదేను, మకరధ్వజ అనే బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట? త్యాగదేను మరియు మకరధ్వజ అనే బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట? ఇంద్ర భట్టారకుడు, రెండవ అమ్మరాజు, రాజరాజ నరేంద్రుడు, గుణక విజయాదిత్యుడు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇంద్ర భట్టారకుడు. ఇతను త్యాగం చేశాడు అనమాట, ఎందుకంటే 7 రోజులు మాత్రం పరిపాలించాడు అనమాట. అందుకని అతనికి త్యాగదేను అంటే కాన్సెప్ట్ అది కాదు, యాక్చువల్లీ మనం గుర్తుంచుకోవడం కోసం చెప్తున్నాను అలాగా. చూడండి, ఇక్కడ ఇంద్ర భట్టారకుడు అంటే ఇతను కేవలం 7 రోజులు మాత్రం పరిపాలించాడండి. మరి అలా సో అలాగే ఇతను వేయించిన శాస్త్రం ఏంటంటే మనకి కొండ నాగూరు శాస్త్రాన్ని వేయించాడు అనమాట. ఓకేనండి, వెరీ ఇంపార్టెంట్ దీని గురించి. నెక్స్ట్ చూద్దామండి. పూర్తిగా తెలుగులో ఉన్నటువంటి విప్పర్ల శాస్త్రాన్ని వేయించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? అంటే పూర్తిగా తెలుగులో లభిస్తున్నటువంటి శాసనం అనమాట ఇది మనకి. ఈ శాస్త్రం ఏంటంటే మనకి విప్పర్ల శాసనం అండి. మరి దీన్ని వేయించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. గుణక విజయాదిత్యుడు, జయసింహ వల్లభుడు, కుబ్జ విష్ణువర్ధనుడు, రెండవ విష్ణువర్ధనుడు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి జయసింహ వల్లభుడు అనమాట. ఓకే, సో జయసింహ వల్లభుడు ఏంటంటే మనకి 642 నుంచి 673 వరకు మనకి అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగిందనమాట. ఇతని యొక్క బిరుదు తీసుకుంటే మనకి పృథ్వీ వల్లభ. అయితే ఈ బిరుదు గుణక విజయాదిత్యుడికి కూడా ఉందండి. గుణక విజయాదిత్యుడు ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్లో ఆయన ఫేమస్ అని చెప్పేసి ఆయనకి ఆ బిరుదు వచ్చిందనమాట. గుణగ అనే బిరుదు అనేది మనకి ఆయన మ్యాథ్స్లో ఫేమస్ అవ్వడం వల్ల ఆయనకు వచ్చింది ఆ బిరుదు. సర్వసిద్ధి, విజయసిద్ధి, సర్వలోకాశ్రయ అనేవి కూడా ఈయన బిరుదులు అనమాట. ఇతను వేయించిన శాసనం మనకి విప్పర్ల శాసనం. ఇది 2017 గ్రూప్ 2 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. 2017 అనమాట. అంటే మనకి 2016 నవంబర్లో వచ్చింది ఆ నోటిఫికేషన్. సో 2017లో మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కూడా జరిగాయి అనమాట. ఆల్మోస్ట్ జూలైలో జరిగింది మెయిన్స్ మనకి. ఓకే, ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందనమాట. ఓకేనండి, ఇతను పెద్ద మద్దాల శాసనం కూడా వేయించడం జరిగిందండి. ఓకే, ఇతను వేంగి చాళుక్య రాజధాని పిఠాపురం నుంచి వేంగి పట్టానికి మార్చాడు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం నుంచి క్యాపిటల్ మనకి వేంగి ప్రాంతానికి మార్చింది ఎవరంటే మనకి ఓకే జయసింహ వల్లభుడు. అక్కడ నుంచి సాధారణంగా మనకు వేంగి చాళుక్యులు అంటాం మనం, ఎందుకంటే తూర్పు చాళుక్యులు. ఎందుకంటే మనకి పశ్చిమ చాళుక్యులు ఉన్నారండి. పశ్చిమ చాళుక్యులు అనే బాదామి చాళుక్యులు అని ఒకలే అనమాట. ఎవరైతే మనకి పులకేసి 2 ఉంటాడో అతను అనమాట ఈ ప్రాంతాన్ని జయించి అక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే కుబ్జ విష్ణువర్ధనుడు ఉంటాడో అతన్ని పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. సో కుబ్జ విష్ణువర్ధనుడు కొన్నాళ్ళ తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడండి. తూర్పు చాళుక్యుల రాజుల్లో మొదటి రాజు అనమాట కుబ్జ విష్ణువర్ధనుడు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాజమహేంద్రవరం అనే పట్టణాన్ని నిర్మాణం చేసిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? సాధారణంగా తీసుకుంటే మనకి ఫస్ట్ క్యాపిటల్ ఏంటన్నా మనం పిఠాపురం, తర్వాత వేంగి. మరి వేంగి అనేది కొంత డ్యామేజ్ అయిన తర్వాత ఓకేనండి రాజమహేంద్రవరం, ప్రస్తుతం ఉన్నటువంటి రాజమహేంద్రవరం అంటున్నప్పుడు కూడాను రాజమండ్రి అనమాట. యాక్చువల్లీ బాగా ఫేమస్. మరి ఈ రాజమండ్రిని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు? అదే రాజమహేంద్రవరం ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు? 1వ అమ్మరాజు, 2వ అమ్మరాజు, రాజరాజ నరేంద్రుడు, గుణక విజయాదిత్యుడు అండి. అమ్మరాజు 1 అండి యాక్చువల్లీ. ఓకేనండి, మొదటి అమ్మరాజు అనమాట కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మరి ఇతని బిరుదు తీసుకుంటే ఒకటి రాజమహేంద్ర, రెండోది విష్ణువర్ధన అనమాట. ఇతని కాలంలో వారసత్వ యుద్ధం కారణంగా వేంగి పట్టణం నాశనం అయిపోయాయి. అంటే వాళ్ళకి వచ్చినటువంటి వార్ ఆఫ్ సక్సెషన్ కారణంగా వేంగి పట్టణం నాశనం అయిపోతే మరి 1వ అమ్మరాజు ఏం చేస్తారంటే తన బిరుదు మీదుగా ఓకే గోదావరి నది, ఎందుకంటే అతని బిరుదు ఏమన్నా మన రాజమహేంద్ర అనేది అతని యొక్క బిరుదు కదా, ఆ రాజమహేంద్ర అనే బిరుదు పేరు మీద గుండా ఓకేనండి గోదావరి నది తీరాన రాజమహేంద్రవరం అనే పట్టణాన్ని నిర్మించి తన రాజధానిని వేంగి పట్టణానికి మనకి మార్చడం జరిగింది. అంటే వేంగి పట్టణం నుంచి రాజమహేంద్రవరం మార్చేది. ఇది కూడా 2008 గ్రూప్ 2లో అడగడం జరిగిందనమాట. మనకి ఒక సాంగ్లో ఉంటుందన్నమాట. రాజరాజ నరేంద్రుడు, కాకతీయులు, తేజమున్న మేటిధరులు, రెడ్డి రాజులు, గజపతులు, నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించే గౌతమ హోరు అని చెప్పి, వేదంలా ఘోషించే గోదావరి, అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్ర అని చెప్పేసి మనకి ఒక సాంగ్ ఉంటుందండి. ఇది మనకేంటంటే ఆంధ్రకేసరి సినిమా పేరు. ఆ సినిమాలో అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వినాలనుకుంటే వినండి, చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది.
మరి మహాకాలుడు బండనాదిత్యులు ఒకటవ అమ్మరాజు యొక్క సేనాధిపతులుగా పనిచేశారు. ఒకటవ అమ్మరాజు చేకూరు తామర శాసనాన్ని వేయించాడు అనమాట. సో ఆ పాటలో మనకి ఏంటంటే నన్నయ్య గురించి అందరి గురించి ఉంటుందన్నమాట. యాక్చువల్లీ శ్రీనాథుడి గురించి అందరి గురించి ఉంటుంది. సో మీరు ఏపీ హిస్టరీ ఇంట్రెస్ట్ కాబట్టి డెఫినెట్గా ఆ పాట మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనమ్మా, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రిపుర మర్త్య మహేశ్వర వీర మకరధ్వజ అనే బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట? త్రిపుర మర్త్య మహేశ్వర అలాగే వీర మకరధ్వజ అనే బిరుదులు కలిగిన తూర్పు చాళుక్య రాజు. ఇందులో నేను మోస్ట్లీ మీకు ఏంటంటే పొలిటికల్ హిస్టరీ టచ్ చేశాను. తర్వాత మనం రిలీజియస్ అవ్వచ్చు, లేదంటే మనకి అక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ ఓకేనండి పరిస్థితులు కానీ ఇవన్నీ వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఆప్షన్స్ చూద్దాం. రెండవ విజయాదిత్యుడు కొక్కిలి విక్రమాదిత్యుడు గుణక విజయాదిత్యుడు రెండవ యుద్ధమలుడు అండి. మరి త్రిపురమర్తి మహేశ్వర్ ఎవరి బిరుదు అంటే మనకి గుణక విజయాదిత్యుడు యొక్క బిరుదండి. అలాగే వీర మకరధ్వజ కూడా ఇతందే. చూద్దామండి. త్రిపురమర్తి మహేశ్వర్ అంటే నెల్లూరు, కిరణపురం, అచరపురం ఈ ప్రాంతాలను ఆక్రమించిన సందర్భంలో ఈ బిరుదు పొందాడు. ఈ క్వశ్చన్ మనకి 2012 గ్రూప్ 2లో 2017 గ్రూప్ 2లో కూడా అడిగారు అనమాట. వీర మకరధ్వజ కూడా ఈయన యొక్క బిరుదులేనండి. మరి ఈయనకి ఇంకొక బిరుదు ఏంటంటే సమధిగత పంచమహాశబ్ద అంటే మనకి ఓకే రాష్ట్రకూటుల నుంచి సార్వభౌమ సూచకమైనటువంటి పాళీ ధ్వజాన్ని గంగా యమున తోరణాన్ని గ్రహించి సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదుని మనకి ఎవరండి గుణక విజయాదిత్యుడు పొందడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ గుణక విజయాదిత్యుడి మీద క్వశ్చన్ పక్క. ఇతను గణిత శాస్త్రంలో ప్రావీణ్యుడు, అందుకే గుణగ అనే పేరు వచ్చింది ఇతనికి. ఓకే, ఇతను రాష్ట్రకూటుల్లో అమోఘ వర్షుడు రెండవ కృష్ణుడికి సమకాలికుడు. మనకు తెలిసిన కదా అమోఘ వర్షుడు ఏంటి? కవిరాజ మార్గం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఆ కవిరాజ మార్గం రాసినటువంటి అమోఘ వర్షుడికి అనమాట సమకాలంలో ఎవరంటే తూర్పు చాళుక్య రాజు అంటే మనకి గుణక విజయాదిత్యుడు. ఓకే, మరి మొదట్లో అమోఘ వర్షుడి చేతిలో ఓటం పాలై రాష్ట్రకూటులకు సామంతుడయ్యాడు. తర్వాత అమోఘ వర్షుడి తర్వాత రెండవ కృష్ణుడిని ఓడించి మళ్ళీ స్వతంత్ర పాలకుడయ్యాడు. అంటే ప్రారంభంలో అమోఘ వర్షుడితో ఓడిపోయి ఏం చేశారంటే సామంతుడు అంటే ఫెరిటోరియల్గా మారాడు అనమాట. తర్వాత మళ్ళీ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. అలా స్వతంత్రం ప్రకటించుకున్నప్పుడు ఏం చేశాడండి వాళ్ళ యొక్క సార్వభౌమ సూచికైనటువంటి పాళీ ధ్వజాన్ని అనమాట గంగా యమున తోరణాన్ని గ్రహించడం వల్ల ఇతనికి సమధిగత పంచమహాశబ్ద అనేటటువంటి బిరుదు అయితే వచ్చిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అష్టభాష కవిశేఖరుడు అనే బిరుదు కలిగింది ఎవరంట? అష్టభాష కవిశేఖరుడు అనే బిరుదు ఎవరికి ఉందంట? నారాయణ భట్టు, నన్నయ్య, తిక్కన, పావులూరి మల్లన అండి. ఆన్సర్ వచ్చేసి మనకి నారాయణ భట్టుకు ఉన్నటువంటి టైటిల్ అనమాట ఇది యాక్చువల్లీ. ఓకే చూడండి, మరి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్య మహాభారతంలో 2.5 పర్వాలను తెలుగులోకి అనువదించాడండి. మరి పశ్చిమ చాళుక్యుల ప్రధానమంత్రి అయినటువంటి నారాయణ భట్టు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని నన్నయ్యకి సహకరించాడు. ఓకేనండి, ఇది 2011-12లో అడిగాడు మనకి నన్నయ్య గురించి. ఎందుకంటే నన్నయ్య మనకి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, తిక్కన మనుమసిద్ధ ఆస్థాన కవి, ఎర్రాప్రగడ వచ్చేసి మనకి ప్రోలయ వేమరెడ్డి ఆస్థాన కవి. మనం చెప్తాం కదా కవిత్రయం అని తెలుగులో నన్నయ్య, ఎర్రన, ఓకేనండి, తిక్కన, ఎర్రాప్రగడ అని చెప్పేసి చెప్తాం కదా మనం వాళ్ళు. మరి అయితే మనకి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్యకి హెల్ప్ చేస్తారు ఎవరంటే మనకి నారాయణ భట్ అనమాట. అందుకోసం నారాయణ భట్టుకి ఏంటంటే నందంపూడి అగ్రహారాన్ని ఇవ్వడం జరిగిందండి. ఎవరు? రాజరాజ నరేంద్రుడు. ఇక్కడ చూడండి, నన్నయ్య ఎవరు ఆస్థాన కవి అనేది మనకి 2011-2012 గ్రూప్ 2లో అడిగితే నందంపూడి అగ్రహారం గురించి మనకి 2017 గ్రూప్ 2లో అడిగాడు అనమాట. ఓకే, నన్నయ్య బిరుదులు తీసుకుంటే ఆదికవి, ఆంధ్ర కవిత విశారదుడు, నన్నయ్య ఇతర గ్రంథాలు తీసుకుంటే నవరాగ చరిత్ర ఇవన్నీ కూడా, చాముండి కవిలాసం, ఇంద్రవిజయం అన్నీ కూడా. అలాగే నారాయణ భట్ యొక్క బిరుదు తీసుకుంటే అష్టభాష కవిశేఖరుడు. మరి నారాయణ భట్ ఎక్కడ వచ్చారంటే మనకి నన్నయ్యకి మహాభారతాన్ని అనువదించడంలో హెల్ప్ చేసిన వ్యక్తి అనమాట. ఓకేనండి, అతనికి నందంపూడి అగ్రహారాన్ని ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజరాజ నరేంద్రుడు కళ్యాణి చాళుక్యరాజు అని 1వ సోమేశ్వరుడి నుంచి ఓడించబడ్డాడు. అప్పుడే నారాయణ భట్టు కళ్యాణి చాళుక్యుల ప్రతినిధిగా వేంగికి వచ్చాడు. మరి ఆయన ఎందుకు వచ్చాడు వేంగి చాళుక్యుల దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఓకే 1వ సోమేశ్వరుడి ద్వారా ఓడిపోవడం వల్ల ఆయన ప్రతినిధిగా వస్తాడనమాట ఇక్కడ. మరి అలాగే ఇతని ఆస్థానంలో పావులూరి మల్లన మహావీరాచార్య రచించినటువంటి గణితసార సంగ్రహం అనే పుస్తకాన్ని తెలుగులోకి రాశారండి. దీనికి గాను రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లనకి నవకండవాడ అగ్రహాన్ని ఇచ్చాడు. ఈ రెండే ఇంపార్టెంట్, నవకండవాడ ఇంపార్టెంట్, నందంపూడి ఇంపార్టెంట్. వీటి మీద మల్టిపుల్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నరేంద్ర మృగరాజు, చాళుక్య రామ, విక్రమ ధావళి అనే బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట? నరేంద్ర మృగరాజు, చాళుక్య రామ, విక్రమ ధావళి. చూడండి ఆప్షన్స్ వద్దాం. విమలాదిత్యుడు, రెండవ విజయాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు, గుణక విజయాదిత్యుడు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి విజయాదిత్య 2 అండి. ఎందుకంటే ఈయన 108 యుద్ధాలు ఓకేనండి చేయటం ఒకటి, అలాగే 108 ఆలయాలు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. నరేంద్ర మృగేశ్వర ఆలయాలు అంటారు వాటిని. మరి ఇతను ఒక గొప్ప యుద్ధవీరుడు. ఇతను రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘ వర్షుని ఓడించి ఓకేనండి అతని సోదరుని వివాహం చేసుకున్నాడండి. ఇతని పాలనా కాలంలో వేంగి చాళుక్యులు మళ్ళీ స్వతంత్ర పాలకులు అయ్యారు. రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులో కదంబలను ఓడించాడు. ఇతను మహాభారతంలో అర్జునుడితో కంపేర్ చేస్తారనమాట. మనకు తెలిసిన కదా అర్జునుడు ఏంటి, ఓకే సో మంచి విలువిద్య తెలిసినటువంటి వ్యక్తి పాండవుల్లో మనకి. సో అతనితో ఈయన కంపేర్ చేస్తారండి. ఓకేనండి, అలాగే
ఇతనికి భీమసేనునికి రాజ్యం కోసం ఏర్పడిన వారసత్వ తగాదాల రాష్ట్ర కోర్టులు కలుగజేసుకోవడంతో వేంగి చాళుక్య రాజ్య ప్రతిష్ట కొంత దెబ్బతిన్నది. అంటే జనరల్గా తీసుకుంటే రాష్ట్ర కోర్టులు ఇన్వాల్వ్ అవుతారనమాట. ఎందుకంటే విజయాదిత్యునికి భీమసేనుడు అనేటువంటి మరో పర్సన్కి అనమాట వార్ ఆఫ్ సక్సెస్ అని వచ్చినప్పుడు వేంగి చాళుక్య ఎవరు రాష్ట్ర కోర్టులు వస్తారు. దీంతో ఏంటంటే వేంగి చాళుక్యుల యొక్క ప్రతిష్ట కొంత తగ్గుతుంది. ఎందుకంటే వేరే రాజ్యం వాళ్ళు వచ్చి వీళ్ళ వారసత్వ తగాదాల్లో కలుగు చేసుకోవడం అనేది వాళ్ళకి అంత మంచి పేరు రాదు కదా, అందుకని. సో మరి అయినా కూడా విజయాదిత్యుడు హై వంశానికి చెందినటువంటి నృపరుద్రుని ఇంకొక అతన్ని పిలిపిస్తాడు. పిలిపించి భీమసేనునికి మద్దతు ఇచ్చిన రాష్ట్ర కోర్టుల్ని పశ్చిమ గంగ శైలిని మొత్తం అందరిని ఓడించేస్తాడు అనమాట 108 యుద్ధాలు చేసి. సో దీంతో ఏం చేస్తాడంటే అన్ని యుద్ధాలు చేసిన దీనిగా ఎక్కడెక్కడైతే యుద్ధం చేశాడో అక్కడక్కడ అనమాట ఆలయాలు కన్స్ట్రక్షన్ చేశాడండి. సో మరి 108 ఆలయాలు కన్స్ట్రక్షన్ చేశాడు. మరి నరేంద్రేశ్వర్ అనే పేరుతో ఆలయాలను కన్స్ట్రక్షన్ చేశాడు. ఇది 2008 12 గ్రూప్ 2లో కూడా వచ్చిందనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు అలాగే ఇతని పేరు మీద కూడా మనకి విజయవాడగా ప్రసిద్ధి చెందిందండి. బెజవాడ కదా దాని పేరు, విజయవాడగా అనమాట. విజయాదిత్యుడు 2 పేరు మీద కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ ఉండి గాంధర్వ విశారద, ఓకేనండి. పేరుగాంచినటువంటి చెల్లవకు అతిలి గ్రామాన్ని బహుమానంగా ఇచ్చిన తూర్పు చాళుక్య రాజెవరు? మనం 2024లో ఏదైతే మనకి ఎగ్జామ్ అదే 2025లో ఏదైతే మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందో, 24లో ప్రిలిమ్స్ జరిగింది, 25లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా. ఆ మెయిన్స్లో వచ్చినటువంటి గ్రూప్ 2 పేపర్ ఏదైతే మనకి ఏపీ హిస్టరీ ఉందో అది కూడా నేను వీడియో చేస్తాను గ్యారంటీగా. 75 క్వశ్చన్స్ కదా, మీకు 25, 25, 25 మొత్తం 3 పార్ట్లలో నేను మీకు వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఆప్షన్స్ చూద్దామండి. చాళుక్య భీముడు, రాజరాజ నరేంద్రుడు, గుణక విజయాదిత్యుడు, రెండో విజయాదిత్యుడు అండి. మరి చెల్లవ్వ ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే మనకి చాళుక్య భీముడి దగ్గర అనమాట. ఓకేనండి. చూడండి ఇక్కడ చాళుక్య భీముడు తన కుమారుడు యొక్క జ్ఞాపకార్థం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో చాళుక్య భీమవరం అనే పట్టణం నిర్మించడం జరిగింది. చాళుక్య భీమవరం దానిలో శివుని యొక్క కుమారుడు కుమారస్వామి తన కుమారుడి స్మృతి కలిసి వచ్చే విధంగా కుమరారామం అనే పేరుతో శివాలయాన్ని నిర్మించాడు అనమాట. కుమరారామం పేరుతో శివాలయాన్ని నిర్మించాడు చాళుక్య భీముడు అనమాట. ఇతని ఆస్థానంలో గాంధర్వ విద్య ప్రవీణ అనేటువంటి చెల్లవని నర్తకి ఉండేదండి. ఈమె యొక్క గాంధర్వ విశారద అనే బిరుదు ఉందనమాట. ఇతను చెల్లవ్వకి ఇచ్చినటువంటి గ్రామం పేరు వచ్చేసి అత్తిలి. ఓకే, మరి అలాగే చెల్లవ్వ యొక్క తండ్రి మల్లప్ప అండి. అతను కూడా గొప్ప సంగీతకారుడు. ఎలాంటి సంగీతకారుడు అంటే తుంబురుడు వలె, మనం అంటాం కదా నారద తుంబురులు అని. సో అలా అనమాట సంగీత విద్వాంసుడు అనమాట. ఇవి 7 క్వశ్చన్స్ అండి మనకి ఈస్టర్న్ చాళుక్యస్కి సంబంధించి ఇంపార్టెంట్వి. మనం ఫ్రీక్వెంట్గా ఏపీ హిస్టరీకి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు కంటెంట్ వస్తుంది. మన దాంట్లో ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్ ఉంది, అలాగే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కాంబినేషన్ ఉంది. అలాగే ఒకవేళ గ్రూప్ 2 ఓన్లీ ప్రిలిమినరీకి ప్రస్తుతానికి తీసుకోవాలనుకుంటే 499కి మీకు 6 months వ్యాలిడిటీతో ఉంది. ఒకవేళ 1 year వ్యాలిడిటీ అయితే మీకు 599 ఉంటుందన్నమాట. ఓకే, అందులో మీకు ఇండియన్ సొసైటీ, ఇండియన్ జియోగ్రఫీ, అలాగే ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ప్లస్ కరెంట్ అఫైర్స్ అనేది మనం జనవరి నుంచి యాడ్ చేస్తాం. 2026 జనవరి నుంచి కూడా మీకు జనవరి అనే ఫోల్డర్ పెట్టి 2026 నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మీరు ఎప్పుడు వరకు ఉంటే అంటే లైక్ మీకు వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు మంత్లీ కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంటాయి. దాంతోపాటు కొన్ని డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. కింద డిస్క్రిప్షన్లో బాలయ్య యాప్ లింక్ ఉంటుంది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్లో కూడా నెంబర్ ఆఫ్ ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ ఉంటాయి ప్రీవియస్గా చేసిన కూడాను. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మనం ఛానల్ రన్ చేస్తున్నాం, యాప్ రన్ చేస్తున్నాము. సో కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇది ఏదైనా కొత్త ఛానల్ ఏమో అనుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మన కంటెంట్ ఎలా ఉందో చూసిన తర్వాతనే మీరు తీసుకోండి. డెఫినెట్గా మీరు ఎంత టఫ్గా ఉన్నా సరే నేను చాలా సింప్లిఫై చేసి మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.